సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ గెజిట్ రద్దును చేసింది. కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ ను రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ గెజిట్ ను రద్దు చేసింది. కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ ను రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వులను జారీ చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అనుశ్రీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాన్ని ఈ రోజు రద్దు చేస్తున్నట్టు రక్షణ శాఖ మళ్ళీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మనం చూస్తే ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గతంలో కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది. అయితే జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి కంటోన్మెంట్ బోర్డునని ఒక ప్రతిపాదన కొనసాగుతుంది. దానికి సంబంధించిన కోర్టులో విచారణ కూడా జరుగుతుంది. కోర్టుకు వెళ్లడం జరిగింది. దానిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు జిహెచ్ఎంసీలో చాలా వరకు కంటోన్మెంట్లను, దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డులను సమీప ప్రాంతాల్లో విలీనం చేస్తున్న ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసీలో ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాలని చెప్పి భావిస్తున్నారు. దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. కమిటీ నివేదికను కూడా అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు పరిధిలో కూడా వెళ్లడంతో ఈ కేంద్రం ఇచ్చిన రక్షణ శాఖ గతంలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనుశ్రీ. రైట్, థాంక్యూ విక్రమ్.